నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, నిజంగా మనకి ఏదైనా సరే ఒక విషయం జరగాలి అని అంటే కనుక ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటాము. అలాగే ఈరోజు ఒక విషయం మనకి జరగాలి అని అంటే విశ్వాన్ని మనం ఎన్నో రకాల ఏంజల్ నంబర్స్ ద్వారా కానివ్వండి, స్విచ్ వర్డ్స్ ద్వారా కానివ్వండి మనం అడుగుతూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే ఈ వీడియో అనేది నిజంగా అంతకంటే 100% పవర్ఫుల్ అయిన ఒక మెథడ్ అని కూడా చెప్పవచ్చు. ఇంక ఈ మెథడ్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి. ఈ గురువు గారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది. ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి. అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది. ఈ గురువు గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి. ఆయన కాంటాక్ట్ నెంబరు 9347293375. మీరు ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఎప్పుడు కూడా అండి రాత్రి పూట మనం చేసే చిన్న చిన్న విషయాలు అనేవి మనకి చాలా వరకు కూడా శక్తినిస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా మూడవుట్ అవుతూ ఉన్న సమయం అనేది ఏంటి అని అంటే రాత్రిపూట పడుకునేటప్పుడు ఎన్నో రకాల ఆలోచనలు మనకి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడే ఆలోచిస్తూ ఉంటాం. అంటే పొద్దున జరిగిన విషయాలన్నిటికీ కూడా అటువంటి వర్క్లో ఉన్నప్పుడు మనం పెద్దగా ఆలోచించమండి. సరేలే దాని తర్వాత ఇంకేంటి, ఆ తర్వాత ఇంకా వేరే పనిలో పడిపోయి మర్చిపోతూ ఉంటామే కానీ పెద్దగా ఆలోచించే టైం ఉండదు. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే టైం ఫ్రీగా ఉంటుందో అయ్యో ఫ్రెండ్ ఇలా అన్నాడు కదా, ఫ్రెండ్ని మనం ఒక మాట అనేసాం కదా అని కానీ, డబ్బుల గురించి కానీ, ఇంకా ఏదైనా టెన్షన్స్ కానీ, మంచి పనైనా సరే చెడు పనైనా సరే ఏదైనా సరే మన జీవితంలో జరిగిన విషయాల్ని రాత్రిపూటే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము. అలాగే రాత్రిపూట ఆలోచించేటప్పుడు మనము నిజంగా ఒక విషయాన్ని కనుక అలాగే మనకి ఏదైనా సాధించాలి, మనం ఒక విషయానికి ఒక గోల్ అనేది మనం పెట్టుకున్నాము, అది సక్సెస్ అవ్వాలి అని అన్నా కూడా ఆ రాత్రిపూటే మనం ఎక్కువగా ఆలోచించాలండి. ఎప్పుడైతే ఆ జరిగిపోయిన విషయాల గురించి ఆలోచించి బాధపడాల్సిన అవసరం అనేది ఏమీ ఉండదు. అది దాని గురించి ఆలోచించే కంటే ఇంకా ఫ్యూచర్లో మనం ఏం చేయాలి, సరే జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఈరోజు ఒక విషయం నా లైఫ్లో జరిగింది, ఇలాంటిది మళ్ళీ జరగకూడదు అని ఆలోచించే వాళ్ళు కానీ, లేదంటే ఒక మనీ పరంగా నేను ఇంకాస్త ముందుకు వెళ్ళాలి, నాకు సక్సెస్ని చూపించు అని చెప్పి ప్రపంచాన్ని అడిగే విధానాలు కానీ, పూజలు పరిహారాలు కానీ, ఏంజల్ నంబర్స్ కానీ ఎలా అయితే ఉన్నాయో వాటన్నిటికీ మించి ఇంకొక శక్తి కూడా ఉందండి. ఏదైతే కనుక పడుకున్న తర్వాత చక్కగా రిలాక్స్ అయిపోయి మనం ఏదైనా ఒక టీవీ చూడకుండా చక్కగా ఫోన్ అన్నీ కూడా ఆఫ్ చేసి పెట్టేసుకొని చక్కగా కళ్ళు మూసుకొని మన మనసులో మనం నిజంగా అనుకుంటూ ఉండాలండి, నేను ఈ గోల్ని సాధించాను, అబ్బా సాధిస్తే కనుక ఎంత బాగుంటుందో కదా, ఇంకా కూడా ఏమైనా ఇది సాధించడానికి ఎంత కష్టమైనా సరే నేను పడతాను అని చెప్పేసి అనుకోవడం కానీ, నేను ఇది సాధించలేను అని చెప్పి ఎవరైనా సరే అన్నా కూడా వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోకూడదండి. మనం ఏదైతే ఒక విషయాన్ని నమ్ముతామో మన నమ్మకమే మనల్ని కాపాడుతుంది, పక్క వాళ్ళ మాటలు మనల్ని కాపాడవు. అందువల్ల మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగానే నమ్మకమే మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అలాగే ఒక విషయాన్ని మనసులో అనుకుంటున్నాము అంటే ఈరోజు జరిగిన విషయాన్ని నేను మర్చిపోవాలి అని కానీ, లేదంటే విశ్వానికి మనం తెలియచేస్తూ ఉంటాం కొన్ని విషయాల ద్వారా. మన ధన్యవాదములు ఎలా అయితే తెలియజేస్తూ ఉంటామో అలాగే పడుకునేటప్పుడు ఈరోజు ఒక విషయాన్ని మీకు జరగాలి అని చెప్పి అనుకున్నారనుకోండి, అంటే ఒక సొంత ఇల్లు కొనుక్కోవడం కానీ, జరిగిపోయిన ఒక నెగిటివ్ అయిన ఒక విషయం నుంచి చాలామంది కమెంట్స్ పెడుతూ ఉన్నారు, అక్క నేను ఇలాంటి విషయాన్ని మర్చిపోలేకపోతున్నాను, అది ఏం చేయాలక్క అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. నేను దానిలోంచి బయటికి రాలేకపోతున్నాను అని కూడా చాలామంది అంటున్నారు. అలాంటి విషయాలు కానీ, మనసుని బాధ పెట్టే విషయాలు ఏదైనా ఉన్నా కూడా చక్కగా మనకి మనీ పరంగా ఎలా అయితే విశ్వం మనకి సహాయపడుతుందో అలాగే మన ఆందోళనను కూడా తీసిపారేయడానికి విశ్వం మనకి మంచి సహాయం చేస్తుందండి. ఇంతవరకు కూడా మనం ఏదైనా తప్పు చేసినా అవన్నీ కూడా ధన్యవాదములు ఎలా అయితే తెలియజేస్తున్నామో అలాగే ఒక సారీ తెలియచేయాలంటే మన్నించమని అడగాలి ప్రపంచాన్ని. మనం దేవుడి దగ్గరికి వెళ్తే అమ్మా నేను ఈ తప్పు చేశాను, నన్ను క్షమించు, నన్ను మన్నించు అని చెప్పి ఎలా అయితే మనం అడుగుతున్నామో అలాగే ప్రపంచాన్ని, అంటే ప్రపంచానితో పాటు ఈ విశ్వాన్ని కూడా మన్నించమని అడగాలి. రాత్రిపూట పడుకునేటప్పుడు అమ్మా నేను పొద్దున్న లేచిన దగ్గర నుంచి నా విషయంలో ఇవి జరిగినాయి, ఇది నేను చేసి ఉండకూడదు అని మనం రియలైజ్ అయితే కనుక నిజంగా మన తప్పును మనం ఒప్పుకోవాలండి. ఒప్పుకోవడం వల్ల మన ఈగో కానీ మన మర్యాద కానీ ఏమీ తగ్గిపోదు, మన మర్యాద ఇంకాస్త ఎక్కువ అవుతుంది. మనం అనుకుంటూ ఉంటాం ఈగో వల్ల
మన మర్యాద తగ్గిపోతుందేమో అని అలా కాకుండా చక్కగా ఒప్పుకుంటూ నేను రేపొద్దున వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను, నేను ఇలా చేసి ఉండకూడదు అని మన ఎదుటి వాళ్ళతో చాలామంది చెప్పడానికి సారీ చెప్పడానికి ఆలోచిస్తూ ఉంటాం, కానీ ప్రపంచానికి సారీ చెప్పడానికి మనం ఆలోచించాల్సిన అవసరం లేదండి. అందువల్ల ఈ విశ్వానికి కానీ ప్రపంచానికి కానీ చక్కగా సారీ చెబుతూ నన్ను మన్నించు తల్లి అని చెప్పేసి విశ్వానికి తెలియచేస్తూ చక్కగా పడుకొని పైకి చూస్తూ, అంటే ఆకాశం పైన కనిపిస్తే కనుక ఎలా ఉంటుంది, చాలామంది ఇదివరకటి రోజుల్లో అంటే ఆరుబయట పడుకునేవాళ్ళు. చక్కగా అందరికీ కూడా ఆకాశంలో ఉన్న నక్షత్రాలు, చక్కగా చంద్రుడు, చుక్కలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అలాగే చూస్తూనే నిద్రపోతూ ఉంటే ఎంత చల్లటి గాలిలో బాగుంటుందన్నమాట. అలాగ ఊహించుకుంటూ చక్కగా ఆకాశంలోకి పైకి చూస్తూ మన కుడి చేతికి ఉంగరం వేలు ఉంటుంది కదా, ఆ ఉంగరపు వేలుతో పైకి చూస్తూ ఆకాశంలోకి చూస్తూ, అంటే పైన మనకి ఫ్యాన్ కనిపిస్తూ ఉంటుంది, అలా చూస్తూ గాలిలోనే నేను ఏదైనా సరే తప్పు చేస్తే కనుక పొద్దున్నుంచి నాకు తెలియకుండా నాకు ఈ తప్పు జరిగిపోయింది, నన్ను క్షమించు అని చెప్పి ప్రపంచానికి మనం అడగడంలో తప్పు లేదండి. అది గాలిలోకి చూస్తూ క్షమించండి అని చెప్పేసి క్షమించమని కానీ సారీ అని కానీ, మన ఇంగ్లీష్లో అయినా సరే సారీ SORRY సారీ అని కానీ ఉంగరపు వేలుతో ఆకాశంలోకి మనం రాస్తూ కనుక పడుకుంటే, నిజంగా ఏ పుస్తకం తీసుకోనో బీజాక్షరాలను మనం రాస్తూ ఉంటాము, మంత్రాలను ఇంకా ఏంజల్ నెంబర్స్ రాస్తూ ఉంటాము, అలానే అది మటుకే కాకుండా చక్కగా ఇలా కూడా చేసి చూడండి. మన ప్రపంచాన్ని ధన్యవాదములు ఎంత బాగా తెలియజేస్తూ ఉంటామో అలాగే మన్నించమని కూడా మనం అడుగుతూ ఉండాలన్నమాట. అంటే క్షమించమని అడుగుతూ ఉండాలి. చేసిన తప్పులు ఏమైనా ఉంటే క్షమించమని ఎప్పుడైతే మనం తగ్గుతామో, అంటే అలాంటి ఒక విషయం అనేది అందరికీ రాదండి. మనం బయట వాళ్ళని అడగడానికి ఆలోచిస్తాం, కానీ ఈ విశ్వం దగ్గర మనం అడగడానికి అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు. చక్కగా నన్ను క్షమించండి, నాకు ఒక మంచి మనశ్శాంతినివ్వండి, ఒక మంచి మనసునివ్వండి అని చెప్పేసి జరిగిన దానికి ధన్యవాదములతో పాటు, పొద్దున్నుంచి చేసిన పన్నిటికి ధన్యవాదములతో పాటు మన్నించమని అడుగుతూ ఉంగరపు వేలుతో సారీ అనే మాటని 3 సార్లు రాసేసి చక్కగా నిద్రపోయి చూడండి ఫ్రెండ్స్. మంచి ఒక పాజిటివ్ వైబ్రేషన్ కలుగుతుంది. మంచి మార్నింగ్ లేచేసరికి ఒక మంచి యాక్టివ్గా ఉండగలుగుతాము. ఏదైతే కనుక ఒక విషయం గురించి బాధపడుతూ ఉన్నామో అది మైండ్లోంచి వెళ్ళిపోతుందండి. అదే కదా మనకు కావాల్సింది. రిపీటెడ్గా దాని గురించి ఆలోచించకుండా రిలాక్స్గా ఉండగలిగితే మనం ఎన్నో విషయాలు సాధించగలం. ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, మీకే అనిపిస్తుంది పాజిటివ్ ఎనర్జీ ఎలా ఉంటుంది అనేది. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొకళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై వారాహి.